బ్రోకోలీ కూర తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కారం, శనగపప్పు, పసుపు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఆయిల్, కరివేపాకు, కొంచెం గరం మసాలా, ఒక ఉల్లిపాయ. ముందుగా కాగించి పెట్టుకున్న వేడి నీళ్ళండి. బ్రోకోలీలో వేసి పెట్టాలి కొంచెం మునిగే వరకు. కాసేపు ఉంచాలండి. పెనం పెట్టుకోవాలి స్టవ్ పైన. కొద్దిగా ఆయిల్, బ్రోకోలీకి సరిపడగా కొద్దిగా మినపప్పు అండి, శనగపప్పు, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పచ్చివాసన పోయే వరకు వేయించాలి. కొద్దిగా ఉప్పు అండి, బ్రోకోలీకి సరిపడగా, కొంచెం పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా. ఈ వేడి నీటిలో ఉంది కదండి, ఇది తీసుకెళ్ళి మసాలాల్లో వేయాలి. ఈ మసాలా పట్టి వరకు కొంచెం బాగా కలపాలండి. కొద్దిగా వాటర్ ఉడకడం కోసం. మూత పెట్టేయాలి. కొబ్బరి అండి, పుట్నాల పప్పు, కొంత మిక్స్ వేసుకోవాలి. పుట్నాల పొడి అండి, కావాల్సినంత వేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ కర్రీ అండి. ఇది బ్రోకోలీ ఫ్రై అండి. ఇది ఎక్కువ నూనె లేకుండా. ఈ చపాతీకి చాలా బాగుంటుందండి. చపాతీకి అన్నంలో కలుపుకోండి.